హలో అండి. పూజకు ఉపయోగించినటువంటి కొబ్బరికాయలతో నేను ఈరోజు కొబ్బరి లడ్డూలు చేశానండి. అది ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా వెల్కమ్ టు మైత్రీస్ వరల్డ్. ఎలా ఉన్నారు మీరు? అందరు బాగున్నారని కోరుకుంటూ వీడియోలోకి వెళ్దామండి. ఇలా ముందుగా కొబ్బరికాయలు నేను కొట్టిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. ఒక 1 డే పెట్టుకున్న తర్వాత నేను ఇలా నైఫ్తో లూజ్గా చేసుకుని వాటిని ముక్కలుగా బయటకు తీసుకుంటున్నాను. మనం ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల త్వరగా ఊడొచ్చేస్తాయి. చిప్ప నుండి కూడా కొబ్బరి సపరేట్ అవుతుంది. ఇలా అన్నిటిని కూడా మనం తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. నా అవసరం లేదనుక పైన ఉన్న బ్రౌన్ పార్ట్ని కూడా తీసేయవచ్చు నైఫ్తోని. లేదు అనుకుంటే అలాగే కట్ చేసుకోవచ్చు. ఇది ఉండడం వల్ల తింటే దగ్గు వస్తుంది అంటారు, కానీ నేను తీయట్లేదండి. అలా చూపిస్తుండగా తీయట్లేదు. మామూలుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. అన్నిటిని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మనం మిక్సీ పట్టుకోవాలి. లేదంటే సన్నగా తురుముకోవచ్చు కూడా. తురుముకుంటే కూడా బాగానే వస్తుంది. అది మన ఇష్టం అండి. మన ఎలా వీలైతే అలా చేసుకోవచ్చు. నేను మొత్తం ఇలా చిన్న ముక్కలా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ లాగా, అంటే కొంచెం మెత్తగానే చేసుకుంటున్నాను. మరి పౌడర్ ఇట్లా ముద్దగా లేకుండా కొంచెం పొడి పొడిగా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ఒక కప్పులోకి తీసుకుంటున్నాను. అంటే కొలత కోసం అని చెప్పేసి, మనం బెల్లం కోసము కొలత కోసం అని చెప్పేసి తీసుకుంటున్నాను. ఇదంతా కూడా ఒక కప్పు ఫుల్ అయిపోయింది. ఆ ఫుల్గా వచ్చినటువంటి కొబ్బరి ఫుల్గా కప్పు నిండా వచ్చింది కదా, దీనికి మనం ఇప్పుడు 1/2 కప్పు బెల్లం వేసుకోవాలి. అందుకోసం అని చెప్పేసి నేను మెజర్మెంట్ అంటే 1కి 1/2, ఏదైనా 2 అయితే సగం 1 అలా మన ఒక కప్పు కొబ్బరి తురుముకి ఇప్పుడు మనం 1/2 కప్పు బెల్లం వేసుకోవచ్చు. అందుకోసం ఇలాగనే ముందుగా కొలుచుకొని పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కొంచెం వేడెక్కిన తర్వాత అందులో నెయ్యి వేసుకోవాలండి. ముందుగా నేను నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి వేసుకొని నెయ్యి బాగా వేడెక్కిన తర్వాత అప్పుడు కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాను. అంటే కాజు బాదం కూడా చిన్న ముక్కలు కట్ చేసి వేసుకున్నాను. టేస్ట్ బాగుంటాయని చెప్పేసి ఇవి కొద్దిగా వేయించుకోవాలి. మంచి రంగు వచ్చేంత వరకు కొద్దిగా సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. మాడగొట్టద్దు. బాగా వేగిన తర్వాత మనము ఇందాక కొలుసుకున్నటువంటి కొబ్బరి తురుము కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులోని పచ్చివాసన అంతా పోయేంత వరకు కూడా మనం కలుపుతూనే ఉండాలి. సిమ్లో పెట్టుకొని నెమ్మదిగా వేగించుకోవాలి. కలర్ కూడా మారుతుంది. అలా మారేంత వరకు మనం కలుపుతూనే ఉండాలి. ఆపేయొద్దు. మధ్యలో ఆపేసామనుకోండి మాడిపోతుంది కింద. కాబట్టి మనం తిప్పుకుంటూనే ఉండాలి. వుడెన్ స్పూన్తో కానీ ఏదైనా సరే మనకు అందుబాటులో ఉండే ఏదైనా సరే దాంతో తిప్పుతూనే ఉండాలి. ఇలాగా మంచిగా ఫ్రై కానివ్వాలి. మంచి వాసన కూడా వస్తుంది. వేగిన తర్వాత కొద్దిగా యాలకుల పొడి కూడా వేసుకున్నాను. అది చూడండి రంగు మారిపోయింది, పొడి పొడిగా అయిపోయింది చాలా. ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు నేను 1/2 కప్ బెల్లం చెప్పాను కదా, అదే 1/2 కప్ బెల్లాన్ని ఒక గిన్నెలోకి వేసుకొని కొద్దిగా ఒక పావు గ్లాస్ వాటర్ వేసుకొని ఈ బెల్లాన్ని కరిగించుకోవాలి. ఎందుకంటే బెల్లం కరిగిన తర్వాత మనం ఇప్పుడు అందులో వేసుకోవడం కోసం అని చెప్పి నేను బెల్లాన్ని కరిగిస్తున్నాను. ఏదైనా నలకలు ఉన్నా కానీ మనం తీసేయవచ్చు కదా, వడగట్టవచ్చు కదా, అందుకోసం అని చెప్పేసి కొద్దిగా వాటర్ వేసుకొని కొంచెం వేడి చేసుకుంటాను. పాకమేం అక్కర్లేదు, నార్మల్గా బెల్లం కరిగితే సరిపోతుంది. ఇలా బెల్లం కరిగిన తర్వాత మనం ఒక జాలిగంట సహాయంతో మనం దీన్ని వడగట్టుకోవాలి. ఆల్రెడీ వడగట్టుకొని ఇందులో వేసుకుంటున్నాను. ఇలాగ కొబ్బరి తురుము ఉన్నటువంటి ప్యాన్ లోపల వేసుకొని మనం బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుతూనే ఉండాలి. దాన్ని కూడా ఈ బెల్లం పాకం అంతా కూడా కొబ్బరికి పట్టేంత వరకు మంచిగా వుడెన్ స్పూన్తో బాగా కలుపుతూనే ఉండాలి. వుడెన్ స్పూన్ ఎందుకు అంటున్నానంటే చేతులు కాలకుండా ఉంటాయి కాబట్టి నేను ఎక్కువగా వుడెన్ స్పూన్ వాడతాను. స్టీల్ స్పూన్ అనుకోండి, మనం ఇట్లా స్టవ్ మీద మర్చిపోయామనుకోండి మనకు కాలిపోతుంది, వేడిగా ఉంటుంది కదా, అందుకోసం అని చెప్పి ఎక్కువ వరకు వుడెన్ స్పూన్స్ అయితే మనకు చేతులు కాలకుండా ఉంటాయి. ఇలాగ కలుపుతూనే ఉండాలండి. మంచిగా ముద్ద అయ్యేంత వరకు మంచి వాసన వస్తుంది. ప్లస్ గిన్నె యొక్క అంచులు కూడా వదిలేసేంత వరకు కూడా మనం కలుపుతూనే ఉండాలి. అంటే ఈ దగ్గర పాకంలాగా తయారవుతుంది. తయారైన తర్వాత మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. మధ్యలో కావాలంటే అంటే ఉండకు వస్తుందా లేదా చెక్ చేసుకోవచ్చు. ఇలాగా మనకు తెలిసిపోతుంది, కలుపుతుంటే మనకు అర్థమైపోతుంది. కొంచెం గట్టిగా స్పూన్కి తగులుతూ ఉంటుంది. ఇంతకుముందులా కాకుండా కొంచెం ముద్దలాగా మనకు స్పూన్కి తగులుతుంది, సపరేట్ అయినట్టుగా అనిపిస్తుంది. చూడండి, ఇలా గిన్నె అంచులు కూడా మొత్తం వదిలేసింది కదా. ఇప్పుడు కావాలంటే మనం టెస్ట్ చేసుకోవచ్చు. అంటే ఒకసారి అలాగా వస్తుందా లేదా అనేది వేడిగా వాటిని ఇలా చూడవచ్చు. వేడిగా చూడలేని వాళ్ళు మనం వేరే గిన్నెలోకి తీసుకొని కొద్దిగా చల్లారిన తర్వాత కూడా చూసుకోవచ్చు. నేనైతే ఇలా చూస్తున్నాను. చూడండి, ఉండ బాగా వచ్చేసింది. చూసి ఒకటి రూట్ మామూలుగా అంటేనే వచ్చేసింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుని బాగా చల్లారనివ్వాలి. వేడిగా మనం కట్టలేం కాబట్టి కొద్దిగా చల్లారిన పల్లిది వస్తుంది ఇది. ఇలా చల్లారిన తర్వాత మనం అప్పుడు మనకు కావాల్సిన సైజు లోపల ఉండలుగా చుట్టుకోవాలి. సైజు మన ఇష్టం అండి. పెద్దగా చేసుకోవచ్చు, చిన్నగా చేసుకోవచ్చు, మన ఇష్టం. తినగలిగే సైజుని బట్టి కూడా మనం ఇలాగ ఉండలుగా అన్ని చూసి చుట్టుకొని పెట్టుకోవాలి. అంతే అండి. ఈ వేడి కొబ్బరి ఉండలు చాలా టేస్టీగా ఉంటాయండి. బెల్లం కొబ్బరి ఉండలు చాలా బాగుంటాయి. ఇలాగ అన్నింటిని కూడా చేసి పెట్టుకోవాలండి. చేసి పెట్టుకున్న తర్వాత చల్లారిన తర్వాత మనం ఒక బాక్స్లో స్టోర్ చేసుకోవచ్చు. ఉంటాయి, 1 వీక్ వరకు కూడా ఉంటాయి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకెక్కువ రోజులు కూడా ఉంటాయి. కానీ అంతవరకు ఉండగానే మనం తినేస్తాం కదా, చాలా బాగుంటాయి కాబట్టి త్వరగానే అయిపోతాయి. చేసిందే ఒక కొబ్బరికాయ కాబట్టి చాలా త్వరగానే అయిపోతాయండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మరియు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. తప్పకుండా లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. వీడియో చాలామంది చూస్తున్నా కానీ ఎవరు కూడా లైక్ చేయట్లేదు.
మీరు లైక్ చేసి కామెంట్ చేస్తేనే వీడియో ఇంకా ముందుకెళ్తుంది, ఇంకా ఎక్కువ మంది చూడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా లైక్ చేస్తారని, కామెంట్ చేస్తారని ఆశిస్తున్నాను. అంతండి, చివరిగా లడ్డూలన్నీ కూడా అయిపోయాయి. చూడండి, మీకు చూపిస్తాను ఎలా ఉందో. మనం ఓపెన్ చేసి చూస్తే చాలా బాగుంటాయి, చాలా జ్యూసీగా ఉంటాయి, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఈ కొబ్బరి ఉండల్ని బెల్లంతోనే కాకుండా చక్కెరతో కూడా చేసుకోవచ్చండి. తినగలిగే టేస్ట్ని బట్టి మనం ఎలా తినగలిగితే అలా చేసుకోవచ్చు. నాకు మాత్రం బెల్లం నచ్చింది కాబట్టి నేను బెల్లంతో చేశాను. చూడండి ఎంత బాగా, ఎంత స్మూత్గా, ఎంత సాఫ్ట్గా ఉన్నాయో, చాలా సూపర్గా ఉన్నాయి కదా. మరొక మంచి రెసిపీతో, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను.